మీరు ఏదైనా అడగాలి. అంటే మీ కోరిక ఏదైనా నెరవేర్చుకోవడం కోసం యూనివర్స్‌ని కానీ, భగవంతుడిని కానీ ఒక అగ్రీమెంట్‌లా కాకుండా, అంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకిది ఇవ్వండి, నాకిది కావాలి అని కాకుండా ఒక అలైన్‌మెంట్, ఒక ఫీల్, ఒక ఎనర్జీ యాడ్ చేసి అడిగారు అంటే, అంటే నాకిప్పుడు కావాలి, నాకప్పుడు కావాలి, నాకిది ఇవ్వాలి, మీరివ్వకపోతే నేను నమ్మను అనే ఫీలింగ్ కాకుండా, నేను నమ్మి చేస్తున్నాను, నేను నమ్మి నిన్ను అడుగుతున్నాను, ఎప్పుడివ్వాలో నీకు తెలుసు అని ఒక అలైన్‌మెంట్‌తో గనక ప్రతిరోజు అడిగారు అంటే, కోరుకున్నారు అంటే, అది మెడిటేషన్ ద్వారా కావచ్చు, ఎఫర్మేషన్ ద్వారా కావచ్చు, అప్పుడు కరెక్ట్ అయిన అలైన్‌మెంట్ యూనివర్స్‌తో కానీ, భగవంతుడితో కానీ ఉంటుంది. అప్పుడు మీరు మీ కోరికలు నెరవేరడం కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవి ఆటోమేటిక్‌గానే అయిపోతాయి. కాబట్టి ఎప్పుడూ కూడా యూనివర్స్‌తో కానీ, భగవంతుడితో కానీ అలైన్‌మెంట్‌తో ఉండడానికి ట్రై చేయండి. అది మీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. మరి అలైన్‌మెంట్‌లో ఉండడం కోసం ఏమి చేయాలి? ఎలా ఫాలో అవ్వాలి? అన్న విషయాలన్నీ కూడా నేను కండక్ట్ చేసే ఆన్‌లైన్ క్లాసెస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. థాంక్ యూ యూనివర్స్.